ఎవ్రీవన్ టీఎస్ ఎబ్సెట్ 2024 యొక్క కౌన్సెలింగ్ ప్రాసెస్ మనకి స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మనం స్లాట్ బుక్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఈ వీడియోలో మనం స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. సో, దానికోసం మనకి 2 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. దట్ ఈస్ మనకి ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ ఉంటుంది. దాని తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందు మీరు ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ మీ యొక్క దగ్గరలో ఏమేం సెంటర్స్ ఉన్నాయో కంప్లీట్‌గా దీనిపైన క్లిక్ చేసేసి మీరు చూడవచ్చు. సో, మనం కంప్లీట్‌గా ప్రాసెస్ తెలుసుకునే ముందు మీకు ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా దీన్ని యుటిలైజ్ చేసుకోవాలి. మన యొక్క వెబ్‌సైట్‌లో మనం కంప్లీట్‌గా ఏ టు జెడ్ ప్రతి ఒక్క కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్ వేసేసాము. ఓకే. సో, మీరు ఏ కాలేజ్‌లో ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ కాలేజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మన యొక్క వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఏ బ్రాంచ్‌కి ప్లస్ కేటగరీ వైస్‌గా ఎంత ర్యాంక్ ఉండిద్దో. సో, ఇక్కడ మన యొక్క వెబ్‌సైట్‌కి వెళ్తే మీకు టీఎస్ ఏ టు జెడ్ ఇంజినీరింగ్ కాలేజెస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మీకు కంప్లీట్‌గా కాలేజెస్ ఒక లిస్ట్ వస్తుంది. సో, మీరు ఏ కాలేజ్‌కి చూడాలనుకుంటున్నారో ఆ కాలేజ్ నేమ్ పైన క్లిక్ చేస్తే మీకు దాంట్లో ఆఫర్ చేసే బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి కంప్లీట్‌గా ఇలా చూపిస్తుంది. దాని తర్వాత మీరు సపోజ్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నారు ఒక కాలేజ్‌లో. దాని యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయండి. సో, దానిపైన క్లిక్ చేయగానే మీకు కంప్లీట్‌గా 2023 యొక్క ఏదైతే అలాట్‌మెంట్ ఉంది కదా! సో, దాన్ని ఇక్కడ రిఫరెన్స్‌గా మనం చూసుకోవచ్చు. అంటే సపోజ్ మీరు సీఎస్‌సి కేటగిరీలో చూస్తున్నారు. బీసీఏ ఫీమేల్ అవుతే 69,763కి లాస్ట్ ఇయర్ ఏఏఆర్ మహావీర్ ఇంజినీరింగ్ సో, ఇలాగే మీరు ఏ బ్రాంచ్‌కైనా, ఏ కాలేజ్‌కైనా కంప్లీట్‌గా మన యొక్క వెబ్‌సైట్‌లో డీటెయిల్స్ చూడొచ్చు. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వెబ్‌సైట్‌కి వెళ్లి దీన్ని యుటిలైజ్ చేసుకోవాలి. మన యొక్క వెబ్‌సైట్ మీకు తెలుసు దట్ ఈస్ చదువుబిడ్డ.com అని మీరు గూగుల్‌లో టైప్ చేస్తే మన యొక్క వెబ్‌సైట్ యొక్క లింక్ వచ్చేస్తుంది. ఓకే. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యుటిలైజ్ చేసుకోవాలి. లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను. సో, ఫస్ట్ మనం ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి కాబట్టి పే ప్రాసెసింగ్ ఫీ పైన క్లిక్ చేయాలి. సో, అలా దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వెబ్‌సైట్ యొక్క హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో మీకు అప్లికేషన్ నంబర్ ఉంటుంది కదా! అది ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ ఇక్కడ కనిపించే ఈ టెక్స్ట్ ఎంటర్ చేసేసి పే ఫీ ఆన్‌లైన్ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేయాలి. సో, దీనిపైన క్లిక్ చేయగానే మీకు కంప్లీట్‌గా ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ చూపిస్తుంది. మీ యొక్క ఎంసెట్‌లో మీరేదైతే ఫిల్ చేశారు కదా! దాన్ని ఇక్కడ మీకు మీ యొక్క ర్యాంక్ ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ టిక్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో, సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు పేమెంట్ పేజ్‌కి తీసుకెళ్తుంది. సో, ఇక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్‌ని ఇంకోసారి చూసుకొని పేమెంట్ చేసేయాలి. సో, పేమెంట్ చేయడానికి మీకు కంప్లీట్‌గా దానిపైన క్లిక్ చేయగానే మీరు ఏ పేమెంట్ గేట్‌వే వాడబోతున్నారు దానికోసం ఒక పాపప్ వస్తుంది. సో, దాని తర్వాత మీరు మీ యొక్క డెబిట్ కార్డ్‌తో పే చేస్తున్నారా? లేదంటే నెట్ బ్యాంకింగ్‌తో పే చేస్తున్నారా? ఇవన్నీ చూసుకొని మీరు పేమెంట్ చేసేయాలి. సో, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి వెరిఫై పేమెంట్ పైన చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ మీకు కంప్లీట్‌గా మీ యొక్క ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అవుతే నెక్స్ట్ అది డైరెక్ట్‌గా నెక్స్ట్ పేజ్‌కి తీసుకెళ్తుంది. ఒకవేళ లేదు అంటే మీరు పేమెంట్‌లో ఏదైనా ఇష్యూ వస్తే మాత్రమే ఇది చెక్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీకు డైరెక్ట్‌గా మీరు స్లాట్ బుకింగ్‌కి వెళ్ళవచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ మొబైల్‌కి మీ యొక్క ట్రాన్సాక్షన్ యొక్క డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో, నెక్స్ట్ మీరు స్లాట్ బుకింగ్ పైన క్లిక్ చేయగానే మీకు మీ యొక్క హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ ఇక్కడ చూపెట్టే ఈ టెక్స్ట్‌ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి షో అవైలబుల్ స్లాట్స్ పైన క్లిక్ చేయాలి. సో, అలా చేయగానే మీకు మీ యొక్క కేటగరీ ఆఫ్ స్టూడెంట్ ఇక్కడ ఏంటి అంటే మీరు మీ యొక్క కేటగరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఏదైనా స్పెషల్ రిజర్వేషన్ ఉంటే లైక్ సీహెచ్ కానీ, ఎన్‌సీసీ కానీ సీఏపీ కానీ ఇలాంటివి ఉంటే మీకు కొన్ని స్పెషల్ సెంటర్స్ ఉంటాయి. సో, అక్కడ మాత్రమే మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే. సో, నార్మల్‌గా మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ దాంట్లో అలా సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఇక్కడ కంప్లీట్‌గా లిస్ట్ ఉంటుంది. సో, మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, దాంట్లో మీకు సెలెక్ట్ చేసుకున్న ఆ హెల్ప్ లైన్ సెంటర్‌లో ఏమేం స్లాట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి గ్రీన్ కలర్‌లో చూపిస్తుంది. ఓకే. సో, మీరు ఒక్కసారి డేట్ పైన క్లిక్ చేయగానే ఏ టైంకి మనకి స్లాట్ అవైలబుల్‌గా ఉందో అది కూడా చూపిస్తుంది. మీరు డైరెక్ట్‌గా టైమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, టైమ్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఏదైనా టైమ్ పైన క్లిక్ చేస్తే ఆ టైమ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. దాని తర్వాత యెస్ పైన క్లిక్ చేసేసి మీరు ఫర్దర్‌గా ఇలా మీకు కంప్లీట్‌గా కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మీ మొబైల్ నంబర్‌కి మెసేజ్ కూడా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మెసేజ్ రావడానికి లేట్ అవుతుంది. కానీ మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీరు డైరెక్ట్‌గా ప్రింట్ ఔట్ తీసుకొని వెళ్ళొచ్చు. సో, ఇలా మీకు మీ యొక్క స్లాట్ బుకింగ్ కంప్లీట్‌గా ప్రాసెస్ అయిపోతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ ట్రై టు రిప్లై.